హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే రాసేసరికి పచ్చడి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి నేను. అది ఎలా చేస్తాను అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేది చూసి చిన్న లైక్ చేయండి మన వీడియోని. ఈ రాసేసరికాయలను అయితే ముందుగా మనం వాటర్లో క్లీన్ చేసుకొని, వాటర్ లేకుండా పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసుకొని వాటిని అయితే ఘాట్లు పెట్టుకొని, ఆ తర్వాత మనం ఈ పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉసిరికాయలని దీంట్లో వేసేసుకోవాలండి. ఈ ఉసిరికాయలు అనేది నేనైతే మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకున్నాను. లేదు అంటే మీరు రెండు రెండు ట్రిప్పుల కింద వేసుకుని అయితే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఒకేసారి వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మీడియం సైజులో పెట్టుకొని మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి కోసం అయితే నేను ఇక్కడ ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ కూడా ఒక స్పూనే తీసుకున్నానండి. డ్రైగా ఫ్రై చేశాను. ఫ్రై చేసి వేడి చల్లారిన తర్వాత పొడి కింద మిక్సీ పట్టేసుకోవడమే మనం. ఆ తర్వాత ఇక్కడ ఉసిరికాయలు అనేది మనం నూనెలోను చక్కగా ఫ్రై అయిపోతుంది. చూసారండి, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. మరి ఎక్కువ అవసరం లేదండి. ఇలా ఫ్రై అయితే చాలు మనకి. ఇక్కడ నేనైతే తీసేసుకుంటున్నాను వేరే బౌల్లోకి. మీరు ఇంకొంచెం ఫ్రై కావాలంటే చేసుకోవచ్చు, కానీ మరి ఎక్కువ ఫ్రై అయినా అంత బాగోదండి టేస్ట్ అనేది. ఆ తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయి, కరివేపాకు, ఈ పోపు అనేది కూడా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. అంటే కరివేపాకు వేస్తాం కదండి, కరివేపాకు అనేది బాగా ఫ్రై అవ్వాలి మనకి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోతే మనకి అయిపోయినట్టేనండి. ఇంక దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు దీని పచ్చడి ప్రిపరేషన్ అనేది చూసేద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ది బెస్ట్, బాగుంటుందండి పచ్చడి అనేది. సూపర్, అసలు చాలా బాగా వచ్చింది పచ్చడి అనేది. ఇక్కడ మనకి ఆయిల్ చక్కగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ పొడి చేసుకున్నాం కదండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవన్నీ అది కూడా వేసేసుకోవాలి. అన్నీ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను మొత్తం వేసేసుకున్నానండి. తర్వాత ఒక చిన్న గిన్నెతోటి గిన్నెడు పచ్చికారం తీసుకున్నాను. మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. ఒక గుప్పుడు ఉప్పు అంటే సాల్ట్ తీసుకున్నాను. ఇక్కడ అంటే ఉప్పు అనేది టేస్ట్ని బట్టి, పచ్చడి ఇదిని బట్టి మీరు చూసుకుని వేసుకోవాలండి దీంట్లోనూ. ఇక్కడైతే నేను మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా ఇక్కడ మనకి కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం అంతా ఆయిల్కి మనం వేసిన కారం, ఈ పొడి అంతా కూడా కలవాలి కాబట్టి గరిటెతోటి చక్కగా కలుపుకుంటున్నానండి నేనైతే. ఇక్కడ కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా మొత్తం అన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ ఉసిరికాయ అనేది నేను బయట తినడమే తప్ప ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇదే ఫస్ట్ టైము. చాలా హెల్త్కి చాలా మంచిది, చాలా మంచిది అన్నారని నేను ఇంకా ట్రై చేశానండి ఇంట్లోనే. చాలామంది అయితే జ్యూస్ కూడా తాగుతారు, లేకపోతే ఉత్తి నూరుతో కూడా తింటారు. కానీ అలా కొంతమంది తినలేరు కదా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెడితే రోజుకు ఒక కొంచెం ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ తింటే మంచిది కదా ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇలా ట్రై చేశానండి. ఇక్కడ మనం ఉసిరికాయలు వేసుకున్న తర్వాత మొత్తం ఉసిరికాయకి ఈ కారం, మంచి నూనె అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇంకా లాస్ట్ ఫైనల్ దీంట్లోనూ నిమ్మరసం అనేది వేస్తున్నానండి. ఇక్కడ నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను గింజ లేకుండా. దీని ప్లేస్లో మీరు కావాలితే చింతపండు, ఉడకబెట్టిన చింతపండు గుజ్జును కూడా తీసుకోవచ్చు. కానీ చింతపండు కన్నా నిమ్మకాయ మంచిది కాబట్టి ఇక్కడ నేనైతే 2 నిమ్మకాయల దాకా తీసుకున్నాను. ఇక్కడ నిమ్మకాయ రసం వేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకొకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఈ ఉసిరికాయ అంతా కూడా నిమ్మరసం బాగా కలవాలి కాబట్టి ఒకసారి కలిసేంత వరకు కలుపుకోవాలి. కలిసిన తర్వాత ఈ ఆయిల్ అయితే ఇంక సరిపోతుందండి. ఇది మనకి బాగా ఊరాలి ఫ్రెండ్స్. అంటే మనకు ఒక 3 డేస్ లేదా ఒక 1 వీక్ అయినా ఇంకా బాగుంటుందండి. 3 డేస్ కన్నా 1 వీక్ ఉంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది ఊరుతుంది కాబట్టి మనకి పచ్చడి చాలా బాగుంటుందండి. ఫైనలీ ఉసిరికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ టైం అండి నేను చేసింది మా ఇంట్లో. బాగా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసిరికాయ పచ్చడి మీరైతే ఎలా ట్రై చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.
రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి చక్కగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చిందండి, మంచి కలర్ఫుల్గా. చూసారు కదా మీరు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ ఉసిరికాయ పచ్చడి అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.